Good evening, all of you. This paper is the 2020 CP GATE examination paper. This paper is 2020 CP GATE. This is the CP GATE 2020 paper. MSc Maths entrance examination question paper and first question చూడండి. The number of solutions x square plus 3x plus 2 is equal to f of x అని. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇలా తీసుకుంటాం. f of x is equal x square plus 3x plus 2 is equal to 0. Number of solutions in the ring Z6 అని అన్నాడు. Z6 లో ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయండి? 0 1 2 3 4 5 5 వరకే తీసుకోవాలి మనం ఎలిమెంట్స్. మొత్తం కౌంటింగ్ ఆర్డర్ ఆఫ్ Z6 is equal to 6 ఎలిమెంట్స్ ఉంటాయి 0 నుంచి 5 వరకు. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అన్నాడు. సొల్యూషన్స్ ఈజ్ నథింగ్ బట్ f of 0 is equal to 0 అవుతే సొల్యూషన్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, f of a is equal to 0 where a is the belongs to Z6 అవుతే then a is a solution. A is a solution of f of x in Z6. ఇది మీరు ఐడెంటిఫై చేయాల్సినటువంటి విషయం. సో ఇలా సాటిస్ఫై చేసేటువంటివి ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను f of 0 రాస్తాను. వాల్యూ ఇస్ ద 2 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ f of 1 రాస్తున్నాను. 1 ప్లస్ 3 ప్లస్ 2 అండి. సో Z6 అంటే ఇదేంటంటే రింగ్ Z6 అండర్ అడిషన్ అండర్ మల్టిప్లికేషన్ మాడులో 6 అంటే మనం మాడులో 6 పరంగా చేయాలి. మాడులో 6 అంటే 6 మాడులో 6 అన్ని యాడ్ చేసుకుంటే 6 వస్తుంది. మాడులో 6ని 6 చేత డివిజబుల్ చేస్తే ఏమవుతుందండి? రిమైండర్ ఏమొస్తుంది మనకు? 0. ఇట్ ఈస్ ద రిమైండర్. సో ఆన్సర్ ఏమవుతుంది? 0. ఒక సొల్యూషన్ వస్తుంది. f of 2 వాల్యూ రాస్తే 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 ప్లస్ 6 ప్లస్ 2 అండి. ఇట్ ఈస్ 12. మాడులో 6 పరంగా 6 చేత 12 ని భాగిస్తే రిమైండర్ ఈజ్ ద 0. ఓకే, వన్ ఆఫ్ ద సొల్యూషన్. f of 3 is equal to 3 square plus 3 into 3 plus 2. It is 9 plus 9 18 plus 2 20 మాడులో 6. 6 చేత 20 ని భాగిస్తే రిమైండర్ is the 2. It is not equal to 0. It is not a solution. Next, f of 4 value. It is nothing but 4 square plus 3 into 4 plus 2. It is 16 plus 12 plus 2. మాడులో 6 పరంగా 16 ని 6 చేత భాగిస్తే రిమైండర్ 4, 12 ని భాగిస్తే 0. ఇట్ ఈస్ 2. మొత్తం మీద మళ్ళా మాడులో 6 ప్రకారంగా 0. రిమైండర్ ఇస్ ద 0. నెక్స్ట్ f of 5. ఇట్ ఈస్ నథింగ్ బట్ 5 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 2 అండి. ఇట్ ఈస్ 25. ఇట్ ఈస్ 15 ప్లస్ 2. మాడులో 6 కన్నా ఎక్కువ ఉన్నాయని 6 చేత డివిజబుల్ చేసి రిమైండర్ రాయండి. 25 ని డివిజబుల్ బై 6 రిమైండర్ ఇస్ 1. 15 డివిజబుల్ బై 6 రిమైండర్ ఇస్ 3. It is the 2. 3 plus 2 5 plus 1 6. It is nothing but 0. So how many zeros here there and here there? F of 1 value is the 0 and f of 2 value is the 0 and f of 4 value is the 0. f of 5 value is the 0. Therefore solution space ఏమైతదండి? Solution space ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి ఇందు లోపల? 1 2 4 5 ఎలిమెంట్స్ అనేవి సొల్యూషన్స్ అవుతాయి. సో దేర్ ఫార్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండి, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? 1 2 3 4 సొల్యూషన్స్ ఉన్నాయి. దేర్ ఫార్ యువర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈస్ 4 is the right answer. Is it clear? This question is clear. The algebra question. Which of the following is a integral domain? Next question చూడండి. Which of the following is an integral domain? కింది వానిలో ఏది ఇంటిగ్రల్ డొమైన్ అని చెప్తున్నాడని అడుగుతున్నాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రల్ డొమైన్ కావడానికి 1 minute. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి Zn under addition modulo n multiplication modulo n is a field అయితే ఏమైతుందండి every field is an integral domain. id integral domain, field or integral domain if and only if n is prime. prime number కావాలి. n is prime number అవుతే అది ఏమైతుంది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ కూడా అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. కింద ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి Z6 ని అబ్జర్వేషన్ చేస్తే 6 is the composite number. n is equal to 6 is not equal to prime number కాదు కాబట్టి it is not a integral domain. The ring M2 over Z 2/2 matrix over the it is ఇదేమని అంటున్నాడు ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ Z అండర్ అడిషన్ Z అని అంటున్నాడు. Z అనేటువంటిది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా అండి కాదు. సో కాబట్టి మనకు మిగిలినటువంటి ఇంటిగ్రల్ డొమైన్ ఏంటిదంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు Z7 అండర్ అడిషన్ మాడులో 7 మల్టిప్లికేషన్ మాడులో 7 n is equal to 7 is a prime number కాబట్టి ఇదేమైతుంది ఫీల్డ్ అవుతుంది ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద రింగ్ ఆఫ్ ద ఇంటీజర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మాక్సిమల్ ఐడియల్ అని అడుగుతున్నాడండి. గుర్తుపెట్టుకోండి మాక్సిమల్ ఐడియల్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రింగ్ ఏమి ఇచ్చారంటే R is equal to రింగ్ ఇట్ ఈస్ ద Z కామా ప్లస్ కామా డాట్ అని అన్నాడు. ఇది రింగ్. మాక్సిమల్ ఐడియల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి therefore ప్రైమ్ ఐడియల్ కానీ మాక్సిమల్ ఐడియల్ కానీ PZ is prime ideal or maximal ideal. Prime ideal or maximal ideal. Maximal ideal in Z comma plus comma dot where P is a prime. Where P is a prime. P is a prime. Where P is a prime, PZ is a prime ideal. ఈ PZ నే మనం ఏమని రాసుకోవచ్చండి PZ is nothing but generator of P అని కూడా చెప్పొచ్చు. జనరేటర్ ఆఫ్ P అని కూడా చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి జీరో అనేటువంటిది ఎప్పుడైనా మాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ ఏంటండి ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ ఐడియల్ ఇన్ ఏ ఫీల్డ్ లోపల ఎన్ని ఐడియల్స్ ఉంటాయి మామూలుగా ట్రివియల్ ఐడియల్స్ ఏమైతాయి 0 అండ్ ఇట్ సెల్ఫ్. Z అనేది ఫీల్డ్ కాదు రింగ్ గురించి మాట్లాడితే. సో ఇది మాక్సిమల్ ఐడియల్ కావాలంటే ఏంటి రింగ్ లోపల ఇవి ట్రివియల్ ఐడియల్స్ ఇన్ ఏ రింగ్. ట్రివియల్ ఐడియల్స్ ఇన్ రింగ్. మాక్సిమల్ ఐడియల్ కావాలంటే M అనేది నాట్ ఈక్వల్ టు R కావాలి, రింగుకి ఈక్వల్ కాకూడదు. ఈజ్ ఏ మాక్సిమల్ ఐడియల్. మరి R కి ఈక్వల్ కానటువంటి M ఏముందండి ఇంకా మిగిలింది 0 మాత్రమే ఉందా ఇక్కడ మనకేమన్నా 0 ఉందా? ఈజ్ ఏ మాక్సిమల్ ఐడియల్ కావడానికి 0 కాకూడదు, ట్రివియల్ కాకూడదు, M నాట్ ఈక్వల్ టు R కాకూడదు. ఈ రెండు కూడా కాకూడదు అని అంటే 0 కాదు, 12 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి కాదు, 15 అనేది కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఇట్ ఈస్ ద 15Z అని ఇచ్చాడు. 15 కాంపోజిట్ నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ మాక్సిమల్ ఐడియల్. సో ప్రైమ్ ఐడియల్ అని అడిగినా లేదా మాక్సిమల్ ఐడియల్ అడిగినా ఏమని పెట్టాలి ఆన్సర్? ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో 11Z. 11 ఈస్ ద ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ ఐడియల్ అని చెప్పొచ్చు, మాక్సిమల్ ఐడియల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ద జనరేటర్ ఆఫ్ 11 అని కూడా చెప్పొచ్చు. రైట్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ ఇక చూడండి F ఈస్ ద Z22 Z30 అని అన్నాడు. నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా ఫంక్షన్ F అనేటువంటిది
ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది Zm2 Zn అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Zm గోస్ టు Zn అని అన్నాడు అనుకోండి. నెంబర్ ఆఫ్ అని అన్నాడు అనుకోండి, హోమోమార్ఫిజమ్స్ GCD ఆఫ్ M, N వాల్యూ అని చెప్పాలి. హోమోమార్ఫిజమ్స్ ఇవి. నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజం ఇక్కడ ఏమని చెప్పొచ్చు, GCD ఆఫ్ 20, 30. 20ని 30ని డివిజబుల్ చేసేటువంటి గ్రేటెస్ట్ నెంబర్ ఏముందండి, 10 అంతే కదండి. మాక్సిమం నెంబర్ 2 డివిజబుల్ చేస్తుంది, 5 డివిజబుల్ చేస్తుంది, 1 డివిజబుల్ చేస్తుంది, 10 డివిజబుల్ చేస్తుంది. 20ని 30ని రెండింటిని కూడా కామన్ గా. ఈ కామన్ డివైజర్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏమైతుంది, 10 అవుతుంది అందులోపల. సో కాబట్టి ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఇది Z22 Z30 అని అంటే ఇట్ ఈస్ 10 ఈస్ ద రైట్ ఆన్సర్. లేదు సార్ సమ్ టైమ్స్ ఇలా అడిగాడు అనుకుందాం, నెంబర్ ఆఫ్ హోమోమార్ఫిజమ్స్ ఫ్రమ్ Zm టు Zn cos Zp అని అన్నాడు అనుకుంటే ఏం లేదండి, GCD ఆఫ్ ఇట్ ఈస్ M, N క్రాస్ GCD ఆఫ్ M, P అంతే అండి ఆన్సర్. ఒకవేళ లేదు ఫంక్షన్ ఇలా ఇచ్చాడు, ఇట్ ఈస్ Zm క్రాస్ Zm1 క్రాస్ Zm2 గోస్ టు Zn1 క్రాస్ Zn2 ఇలా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ M1 తో దీని చేయండి, తర్వాత దీని చేయండి GCD. సో GCD ఆఫ్ M1, N1 క్రాస్ GCD ఆఫ్ ఇట్ ఈస్ M1, N2 క్రాస్ GCD ఆఫ్ M2, N1 క్రాస్ GCD ఆఫ్ M2, N2. నేను ఈ టాపిక్స్ చెప్పినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. ఇలా మనం చేస్తాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఇస్ ద 10 ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ద ఫాల్స్ అని చెప్తున్నాడు. కింది వాణిలో ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏముందండి, ఆప్షన్ ఏ phi of E is equal to E bar లేదా E dash, where E dash is the belongs to the G dash లేదా G bar. Yes, right. డొమైన్ is the G అని మెన్షన్ చేస్తాం, కోడొమైన్ is the G bar అని మెన్షన్ చేస్తాం. G లో ఐడెంటిటీ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ G బార్ లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంట్ కు సమానం, ఇది మ్యాపింగ్ చెందుతుంది. ఎస్ రైట్ ఆన్సరే, ఆప్షన్ ఏ రైటే. సో ఆప్షన్ బి ఏంటిది, 5 is 1 1 అన్నాడు. ఎస్ 5 is 1 1 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కెర్నల్ ఆఫ్ 5 is equal to ఐడెంటిటీ ఎలిమెంట్, లేదా దీన్నే నలిటీ ఆఫ్ 5 అంటే డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఈస్ ద 0 అని చెప్పొచ్చు మనము. అలా చెప్తే 5 ఏమైతుందండి, 1 1 అవుతుంది. ఎస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సరే, నాట్ ఏ రాంగ్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ఇక చూడండి, అంటే ఫాల్స్ స్టేట్మెంట్ కాదు, ఇది ట్రూనే, ఆప్షన్ ఏ కూడా ట్రూనే. ఆప్షన్ డి ఏమని ఇచ్చాడు, ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ ఈ phi ఆఫ్ ఏ అంటే ఇమేజ్ యొక్క ఆర్డర్ అనేటువంటిది ఖచ్చితంగా n ని డివైడ్ చేస్తుంది. n ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ ఏ ని డివైడ్ చేస్తుంది. phi ఆఫ్ ఏ డివైడ్స్ n అని అన్నాడు. ఎస్ రైట్ ఆన్సర్, ఆప్షన్ డి కూడా రైట్ ఆన్సరే. సో రాంగ్ మిగిలింది ఏంటిది, ఆప్షన్ 3 ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. దిస్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. వాడు అడిగింది ఫాల్స్ స్టేట్మెంట్. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ద ఇమేజ్ అవుతుందా అండి, ఎక్కడన్నా ఈక్వల్ అవుతుందా, ఈక్వల్ అనేటువంటిది కాదు. సో దట్ ఈస్ ద రాంగ్. హోమోమార్ఫిజమ్స్ అన్నాడు, హోమోమార్ఫిజమ్స్ గ్రూప్స్ అనేటువంటిది మనకు అది పాసిబుల్ కాదు. దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ట్రూ అని అంటున్నాడు. ట్రూ సత్యం ఏంటి, కింద చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ పర్ముటేషన్స్ ఈజ్ అగైన్ ఆడ్ పర్ముటేషన్ అంటున్నాడు. ఆడ్ పర్ముటేషన్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్ముటేషన్ తీసుకుంటున్నాను. పర్ముటేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1, ఇక చూడండి 1 2 3 అని తీసుకుంటున్నాను అనుకుందాం. 1 2. ఇంకొక పర్ముటేషన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 3 తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తున్నానండి, ఆల్ఫా బీటా. 1 2 అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు బోత్ ఆర్ ద S3. 1 2 is nothing but 1 2 3. 1 image is the 2, 2 image is the 1, 3 ki 3 ne. Beta value 1 2 3. 2 image is the 3, 3 image is the 2, 1 ki 1. So product cheyandi,
ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 2 3. ఇక్కడ చూడండి 3 నుంచి ఎక్కడికి వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 3 ఇమేజ్ ఏడికి వచ్చింది 2 కి వచ్చింది. తర్వాత 2 ఇమేజ్ ఎక్కడికి పోయింది 1 పోయింది. ఇండైరెక్ట్ గా 3 నుంచి ఏడిపోయింది 1 పోయింది. సో ఇండైరెక్ట్ గా ఫస్ట్ అలా కాకుండా ఇలా చూడండి 1 నుంచి చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి 1 ఇమేజ్ ఏమైంది 1 కు పోయింది. ఇక్కడ 1 ఇమేజ్ ఎక్కడికి వచ్చిందండి 2 కు పోయింది. అంటే 1 2 ఏడిపోయింది 2 కి, అంటే 1 నుంచి ఇండైరెక్ట్లీ 2 పోయింది. ఇక్కడ చూడండి 2 నుంచి ఏడిపోయింది 3 పోయింది. 2 నుంచి 3 పోయింది. ఇక్కడ 3 ఎండ్ అయింది కదా, ఇక్కడ 3 నుంచి ఏడికి వచ్చింది 3 కే వచ్చింది. అంటే ఇండైరెక్ట్లీ 2 నుంచి ఏడికి వచ్చినట్లు 3 కి వచ్చినట్లు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 నుంచి ఏడికి వచ్చింది 2 కి వచ్చింది. సో ఇక్కడ ఎండ్ 3 అయింది కాబట్టి 3 నుంచి 2 పోయింది. 2 నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి ఇక్కడ 1 కి వచ్చింది. సో మిగిలింది ఎంత 1. సో ఇక్కడ మిగిలింది 1 నుంచి 2 పోయింది, 2 నుంచి ఏడిపోయింది మనకు 3 పోయింది, మళ్ళీ 3 నుంచి 1 కి వచ్చింది కాబట్టి క్లోజ్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది ఏం పర్ముటేషన్ అవుతుందండి, దీన్ని ఏమంటామండి, ఏ సైక్లిక్ పర్ముటేషన్ ఆఫ్ లెంత్ ఈస్ ద 2 ఈస్ కాల్డ్ ద ట్రాన్స్పోజ్ అంటాం. ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ అనేటువంటిది ఏమవుతుందండి, ఇక్కడ ఎవరి ట్రాన్స్పోజ్ ఏమవుతుందన్న, ఏ సైక్లిక్ పర్ముటేషన్ ఆఫ్ లెంత్ ఈవెన్ ఈజ్ ఆడ్ అవుతుంది. ఇది ఆడ్ పర్ముటేషన్, ఇది కూడా ఆడ్ పర్ముటేషన్. ఏ సైక్లిక్ పర్ముటేషన్ ఈజ్ ద ఆడ్, ఇట్ ఈస్ ద ఈవెన్. ఇదేమైందండి ఈవెన్ పర్ముటేషన్ అవుతుంది. అంటే ఆల్ఫా బీటా ఆడ్ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 పర్ముటేషన్స్ ఏమైందండి ఈవెన్ పర్ముటేషన్ వచ్చింది మనకు. ఈవెన్ అన్న రావచ్చు లేదా ఆడ్ అన్న రావచ్చు, పక్కా ఆడే వస్తాను లేదు కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఆడ్ అని అన్నాడు, ఇక్కడ ఖచ్చితంగా ఆడే వస్తా అన్నాడు. ఈవెన్ కూడా వచ్చింది కదా నేను ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే. సో కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రెండోది చూడండి, ఇక్కడ ఏమని అన్నాడు రెండో స్టేట్మెంట్, ఆల్ఫా బీటా ఇస్ ద ఎస్ఎన్ అవుతే ఆల్ఫా బీటా ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ ఈజ్ అన్ ఆడ్ పర్ముటేషన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి దీని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి, ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఆల్ఫా కామా బీటా ఇస్ ద బిలాంగిస్ టు ఎస్ఎన్ అని అన్నాడు. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ఆల్ఫా బీటా ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ అనేది ఆడ్ అని అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఈజ్ ద ఆడ్ అనుకుందాం, బీటా ఈజ్ ద ఈవెన్ అనుకుందాం. ఆల్ఫా ఇన్వర్స్ ఏమైతుంది ఈవెన్ అవుతుంది, బీటా ఇన్వర్స్ ఏమైతుంది ఆడ్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఆడ్ అంటే ఏం లేదండి మైనస్, ఈవెన్ అంటే ప్లస్, అట్లా తీసుకోండి. ఇది మైనస్ ఇది ప్లస్. ఈవెన్ అంటేనేమో ప్లస్ గుర్తు తీసుకోండి, ఆడ్ అంటే మైనస్ గుర్తు తీసుకోండి. ఆల్ఫా ఏంది ఆడ్ మైనస్ గుర్తు, బీటా వాల్యూ ఈవెన్ కాబట్టి ప్లస్ గుర్తు, ఆల్ఫా ఇన్వర్స్ ఇస్ ద ప్లస్ గుర్తు, బీటా ఇన్వర్స్ ఇస్ ద మైనస్ గుర్తు. సో మొత్తం మీద మనకి ఏమొచ్చిందండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఫైనల్లీ ప్లస్. ప్లస్ అంటే ఏంటండి మనకు ఈవెన్ పర్ముటేషన్, కానీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆడ్ పర్ముటేషన్ కదా. వాడు ఇచ్చింది ఏంటిది ఆడ్ పర్ముటేషన్ అని అన్నాడు. ఇక్కడ ఏం కావాలన్నాడు స్టేట్మెంట్ లో ఆడ్ పర్ముటేషన్ కావాలన్నాడు. ఆడ్ పర్ముటేషన్ వచ్చిందా మనకేమన్నా, ఇక్కడ ఏమొచ్చింది ఈవెన్ పర్ముటేషన్ వచ్చింది. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్, సింపుల్. నెక్స్ట్ చూడండి, ఎవరి సబ్ గ్రూప్ ఆఫ్ ఎబిలియన్ గ్రూప్ ఏమైతుందండి నార్మల్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టేట్మెంట్ ఈజ్ రైట్ అన్నాడు. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరి సబ్ గ్రూప్ ఆఫ్ థీరం స్టేట్మెంట్ అండి, ఎబిలియన్ ఈజ్ ఎబిలియన్, ఎబిలియన్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్. ఎవరి ఎబిలియన్ గ్రూప్ ఏమైతుందండి నార్మల్ అవుతుంది. ఎవరి ఎబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. సో కాబట్టి సబ్ గ్రూప్ ఎబిలియన్ అయింది, ఎబిలియన్ కాస్త నార్మల్ అయింది, అంటే ఎవరి సబ్ గ్రూప్ ఆఫ్ ద ఎబిలియన్ గ్రూప్ ఏమైతుంది నార్మల్ అవుతుంది. దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ మనకు బీటా వాల్యూ ఇచ్చాడు. సో ఆల్ఫా యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్ఫా ఇక్కడ ఇచ్చాడు చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 3 5 7, ఇక్కడ 2 4 6 8 9. ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఆల్ఫాలో? ఇక్కడ ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఇక్కడ కానీ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎనీ కామన్ ఎలిమెంట్స్ హియర్ దేర్? హియర్
నో కామన్ ఎలిమెంట్స్, నో కామన్ ఎలిమెంట్స్, కామన్ ఎలిమెంట్స్ లేవు ఇందు లోపల. కాబట్టి దీని లెంత్ ఎంత అండి? ఈ సైక్లిక్ లెంత్ ఎంత? ఎల్సిఎం ఆఫ్ డిస్టింక్ట్, ఇవి డిస్టింక్ట్ పర్ముటేషన్స్ అంటాం. ఈ రెండు కూడా ఏంటివి? డిస్టింక్ట్ పర్ముటేషన్స్ అంటాం. దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్స్, దోస్ పర్ముటేషన్స్ ఇస్ కాల్ ద డిస్టింక్ట్. డిస్టింక్ట్ అయినప్పుడు ఏం చేయాలి? ఇవి సైక్లిక్ అవుతాయి. సైక్లిక్ లెంత్ ఎంత అండి? ఇది లెంత్ 4 కాబట్టి 4 కామా, ఇట్ ఈస్ ద లెంత్ 5. ఎల్సిఎం ఆఫ్ 4 కామా 5 ఎంత అండి? 20. సో ఆర్డర్ ఆఫ్ ద ఆల్ఫా ఎంత? 20. అంటే ఆల్ఫా పవర్ 20 చేస్తే ఐడెంటిటీ పర్ముటేషన్ వస్తుంది. ఐడెంటిటీ పర్ముటేషన్ అంటే 1 కి ఇమేజ్ 1, 2 కి ఇమేజ్ 2, 3 కి ఇమేజ్ 3, 4 కి ఇమేజ్ 4 అప్ టు సో ఆన్ 9 కి ఇమేజ్ 9 వస్తుంది. ఇట్లా దాన్నే ఐడెంటిటీ పర్. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు 20 టైమ్స్ నువ్వు ఆల్ఫాని మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి సింపుల్ గా ఏంది? ఏ సైక్లిక్ పర్ముటేషన్ ఇస్ ద లెంత్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద పర్ముటేషన్. ఈ ఆర్డర్ ఎంత దీన్ని? ఇది డిస్టింక్ట్ కాబట్టి ఇది 4, ఇది 5, రెండు కూడా డిస్టింక్ట్ కాబట్టి సపరేట్ చేస్తున్నాం. డిస్టింక్ట్ కాకపోతే రెండింటిని ప్రొడక్ట్ చేసి మార్చుకోవాలి మనం. సో ఆ ప్రాబ్లమే లేదు. 4, 5 ఎల్సిఎం ఎంత? 20. సో ఆప్షన్ ఈస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. 20 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్డర్ ఆఫ్ ద పర్ముటేషన్ అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ S10 కి ఎంత అని అంటున్నాడు. నెక్స్ట్ ఇక చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ఫాల్స్ అని అన్నాడు. వెరీ సింపుల్ అండి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఏదైనా ఇక్కడ చూడండి, ఇఫ్ G ఈజ్ ఏ గ్రూప్, G ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ అంటే P అంటే ప్రైమ్ అండి, ప్రైమ్ నెంబర్ ఆర్ P స్క్వేర్ అయితే దెన్ G ఈజ్ నాన్ అబిలియన్. G ఈజ్ an abelian గ్రూప్ అవుతుంది. అబిలియన్ గ్రూప్ G అనేది అబిలియన్ గ్రూప్ అవుతుంది. లేదా రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్, ఇఫ్ G ఈజ్ ఏ గ్రూప్, G ఈజ్ ఏ గ్రూప్ అండ్ ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు PQ అండి. ఇక్కడ P లెస్ దాన్ Q వేర్ P కామా Q ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్స్. P కామా Q ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్స్, డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. అయితే ఇఫ్ ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్ అండి, రెండో దాంట్లో ఏంటి? P డివైడ్స్ Q మైనస్ 1, P డస్ నాట్ డివైడ్స్ Q మైనస్ 1 అయితే G ఈజ్ అబిలియన్ అండి. G అనేది అబిలియన్ గ్రూప్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటి ఇందులో అంటే, P is the divides Q minus 1, then G is non-abelian group అవుతుంది. These 2 points are the very very most important and very very most important points. These 2 points ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ ఏమన్నాడు? ఎవరీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈస్ ద 4 అని అన్నాడు. ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 అన్నాడు. 4 అంటే ఇట్ ఈస్ 2 స్క్వేర్, ఇట్ ఈస్ P స్క్వేర్. P స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందండి? అబిలియన్ అవుతుంది. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. B, ఎవరీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈస్ ద 5 అన్నాడు. 5 మీన్ ప్రైమ్ నెంబర్, గ్రూప్ I ఆర్డర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి అది కూడా ఏమవుతుందండి? అబిలియన్ అవుతుంది. ఎస్, అక్కడ అబిలియన్ అనే మెన్షన్ చేశాడు, రైట్ స్టేట్మెంట్. అక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు, మనకు ఫాల్స్ అన్నాడు, మనకు రైట్ గురించి మాట్లాడు. ఆప్షన్ డి చూడండి, ఎవరీ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ ద 11 అన్నాడు. 11 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అయితే అది ఏమవుతుంది? అబిలియన్ అవుతుంది. ఎస్, రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈజ్ ద 6 అని అన్నాడండి. 6 అని అంటే ఇక చూడండి, దీన్ని 2 into 3 అని రాయొచ్చు. It is the 2 less than 3, 2, 3 are the prime numbers, distinct prime numbers, విభిన్న ప్రధాన సంఖ్యలు. Yes, ఇక్కడ చూడండి, 2 divides 3 minus 1. Yes, 2 divides 2. Therefore, G is non-abelian group. ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడుగుతాడండి. ఏమని అడుగుతాడు? లీస్ట్ నాన్-అబిలియన్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈస్, లీస్ట్ non-abelian
గ్రూప్ ఆఫ్ ఆర్డర్ అని అడిగాడు అనుకోండి, మీరు చక్కగా 6 అని పెట్టేసేయండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. లీస్ట్ నాన్ అబిలియన్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఈస్ 6. మరి అక్కడ ఏమన్నాడు ఇక్కడ ఆప్షన్‌లో సిలో చూడండి ఏమన్నాడు? ఇట్ ఈస్ అబిలియన్ అన్నాడు. కానీ మనకేంటిది నాన్ అబిలియన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమైతది? ఫాల్స్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ద ఫాల్స్. వాడు అడిగిందే ఫాల్స్ స్టేట్మెంట్ ఏది అన్నాడు. ఇందులో ఇంకొక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోడించుకోండి. ఇఫ్ G is a group, J is a group and order of G is equal to P cube అండి. P cube where P is a prime. ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. P is a prime అవుతే then G is non-abelian and order of the center of the G. సెంటర్ ఆఫ్ ద G యొక్క ఆర్డర్ అనేది P అవుతది. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్ మీద కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అడిగాడు. సో అన్ని ఒకే దగ్గర వచ్చినాయని రాయించాను పాయింట్స్. ఇది గ్రూప్ థియరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అనదర్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, Z ని ఏమని రాశాడు? KZ అని రాశాడు. KZ ఇస్ ద గ్రూప్. అది ఎలా డినోట్ చేశాడు? KX such that X is the belongs to Z. Yes, it is the group. ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, AZ ఇంటర్సెక్షన్ BZ అని అడిగాడు అనుకోండి, ఈ వాల్యూ ఏమవుతుంది అని అంటే ఈ వాల్యూ LCM ఆఫ్ A, B ఇంటూ Z. LCM ఆఫ్ A, B ఇంటూ Z అండి. అదే విధంగా AZ యూనియన్ BZ వాల్యూ అడిగాడు అనుకోండి ఒకవేళ ఎగ్జామినేషన్ లో, మీరు ఏం లేదు GCD ఆఫ్ A, BZ అని రాయండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మనకి ఏమడిగాడు? 8Z ఇంటర్సెక్షన్ 14Z అని అడిగాడు. సో కాబట్టి ఏం చేయాలి? LCM ఆఫ్ 8, 14Z అని రాయాలి. ఇక చూడండి 8, 14 ఏ టేబుల్లో పోతాయండి? 2 టేబుల్లో పోతాయి. 2 4 జా 2 7 జా 7 4 ఏ టేబుల్లో పోతుంది. సో GCD ఏమవుతుందండి? ఇక్కడ LCM ఏమవుతుందండి? 2 LCM is equal to 2 into 4 into 7 అండి. 7 4 జా 28, 28 2 జా it is the 56 into Z అంటే 56Z. యువర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? 56Z is the right answer. సింపుల్ అండి. మీరు యూనియన్ అడిగితే ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ అడిగాడు అనుకోండి, 8Z యూనియన్ 14Z అన్నాడు అనుకోండి, GCD ఆఫ్ 8, 14 అనేటువంటిది కేవలం 2 టేబుల్లోనే పోతాయి. సో కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? 2Z అని రాసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకు అక్కడ యూనియన్ అడగలేదు, ఇంటర్సెక్షన్ అడిగాడు కాబట్టి 56Z. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వెరీ వెరీ క్లియర్ అండి, చాలా ఈజీ క్వశ్చన్. ఏమని అన్నాడు ఇక్కడ అంటే G is equal to జనరేటర్ A అంటే ఏ చేత నిర్మించబడేది G అనే గ్రూప్ ఏ చేత నిర్మించబడుతుంది అని అంటే ఏం లేదండి, మీ ఫాదర్ అనేటువంటి వాడు మీ ఫ్యామిలీకి ఏమవుతాడు? జనరేటర్. లేదా మీ మదర్ ఏమవుతారు మీ ఫ్యామిలీకి? జనరేటర్. అంటే ఉత్పన్న మూలకం అవుతుంది. మీ మదర్ మీ ఫాదర్ చేత మీ ఫ్యామిలీ మొత్తం కూడా నిర్మించబడింది. కాబట్టి జనరేటర్స్ ఎవరు అవుతారు మీ ఫ్యామిలీ కంటే? మీ మదర్ అండ్ ఫ్యామిలీ, మీ మదర్ అండ్ ఫాదర్. ఇప్పుడు మానవ జీవితం అనేటువంటిది ఇన్ఫనైట్ సైక్లిక్ గ్రూప్ అండి. మానవ జన్మ అనేటువంటిది ఇన్ఫనైట్ సైక్లిక్ గ్రూప్. ప్రతి మానవుడి నుంచి ఇంకో మానవుడు ఉద్భవిస్తూనే ఉంటారు. కాబట్టి Z, ప్లస్ ఇన్ఫనైట్ సైక్లిక్ గ్రూప్ అని అంటాం. Z, ప్లస్ ఏమంటామండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? Z, ప్లస్ ఇన్ఫనైట్ సైక్లిక్ గ్రూప్ అని అంటాం. ఇన్ఫనైట్ సైక్లిక్ గ్రూప్ అని అంటాం. ఈ ఇన్ఫనైట్ సైక్లిక్ ఎందుకు అంటున్నాము? Z అండ్ ప్లస్ అనేటువంటిది Z, ప్లస్ అనే గ్రూప్ అంటే మానవ జాతి అనేది ఎలా నిర్మించబడుతుంది? ఒక బాయ్, ఒక మేల్ అండ్ ఒక ఫీమేల్ చేత నిర్మించబడుతుంది. ఒక మేలు, ఒక ఫీమేల్ చేత నిర్మించబడేటువంటిదే ఏంటిది? Z అంటే మానవ జాతి అనుకుందాం. సో ఇక్కడ మేల్ ఎవరు అని అంటే ఇందులో A is equal to ఎలిమెంట్ ఎవరు అంటే 1 is the belongs to Z, ఫ్యామిలీకే చెందుతాడు. ఏ యూనివర్స్ ఫీమేల్ ఏమవుతుంది? -1, ఇట్ ఈస్ ద ZA.
అంటే ఇక్కడ ఏ కామా ఏ యూనివర్స్ ఆర్ జనరేటర్స్ అవుతాయి ఇవి. అంటే 1 కామా -1 ఆర్ జనరేటర్స్ అవుతాయి ఇన్ఫినైట్ సైక్లిక్ గ్రూప్. ఇన్ఫినైట్ సైక్లిక్ గ్రూప్ కి హౌ మెనీ జనరేటర్స్, నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అని అడిగాడు అనుకోండి, మీరు ఏం పెట్టాలి? నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఇన్ఫినైట్ సైక్లిక్ గ్రూప్ అని అన్నాడు అనుకోండి. సైక్లిక్ గ్రూప్ ఓన్లీ 2 మాత్రమే ఉంటాయి, అవి 1 అండ్ -1. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్స్ సో మెనీ టైమ్స్ అడిగాడని, సో ఇక్కడ వచ్చిందని చెప్పారు. సరే, ఎనీవే ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని చెప్తున్నాడు. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ ఏ జీ అని అన్నాడు. జీకి ఎన్ని జనరేటర్స్ వస్తాయి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఆర్డర్ ఆఫ్ ద జనరేటర్ ఆఫ్ ఏ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ ద ఏ. ఆర్డర్ ఆఫ్ ఏ ఇస్ నథింగ్ బట్ 12. ఆర్డర్ ఆఫ్ ద గ్రూప్ ఏమైందండి? 12 అయింది. జీ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, జీ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ అవుతుంది అంటే దెన్ జీ ఈజ్ సైక్లిక్. జీ అనేది సైక్లిక్ గ్రూప్ అవుతుంది. జీ అనేది సైక్లిక్ గ్రూప్ అయింది. ఆర్డర్ ఇస్ ద 12 అని తెలిసిపోయింది. నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఏమని చేయొచ్చండి? నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ 5 అని చెప్తాం. ఒకవేళ నెంబర్ ఆఫ్ జనరేటర్స్ అని అడిగితే ఇదే క్వశ్చన్, ఇది 5 అంటే దేర్ ఫోర్ మనకు 5 వాల్యూ చేయాలి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 into 3 అని రాయొచ్చు. 4 ఏమని రాయొచ్చు అండి? 2² into 3⁻1. ఎప్పుడైనా ప్రైమ్ పవర్స్ గా రాయాలి, డిస్టింక్ట్ ప్రైమ్ పవర్స్. అలా రాసినప్పుడు డిఫరెంట్ గా రాయొచ్చు. అంటే దీన్ని ప్రొడక్ట్ రూపంలో ఇలా రాసుకోవచ్చు. 5 ఏమవుతుందండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 2² - 2 అవుతుంది. 5 అంటే 3 - 1 అవుతుంది. ఇట్ ఈస్ ద 2 into 2. ఎన్ని అవుతాయండి? 4 జనరేటర్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఎన్ని వస్తాయి? 4. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చిన ఏదైనా ఒక సెట్ లోపల 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఆప్షన్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఈ నేను ఇలా పెట్టాను అనుకోండి, ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 5, ఏ పవర్ 9 అని మెన్షన్ చేసిన. 1 2 3 4 5 ఎలిమెంట్స్ వచ్చినాయి కాబట్టి ఆప్షన్ ఈ అనేటువంటిది రాంగ్. ఎందుకంటే 5 ఎలిమెంట్స్ ఉండవు, 4 ఎలిమెంట్స్ ఉండాలి అనేటువంటిది మనకు తెలిసి ఉండడం కోసం అలా చెప్పాను ఎక్కడైనా అడిగితే. సరే, ఒకవేళ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే జనరేటర్ కావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, జనరేటర్ కావాలంటే ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ జీ ఎంత వచ్చిందండి మనకు? ఆర్డర్ ఆఫ్ జీ ఎంత అని తెలిసింది మనకు? 12 అని తెలిసింది. ఈ ఎప్పుడైనా సరే ఏ పవర్ ఎన్ ఈజ్ లేదా ఏ పవర్ ఎం ఈజ్ జనరేటర్ ఆఫ్ cyclic group G. If GCD of very most important and book lo dorkovi, GCD of m comma order of G is equal to 1 కావాలి. అలా అవుతే ఏ పవర్ m ఏమవుతుందండి? జనరేటర్ ఆఫ్ ద సైక్లిక్ గ్రూప్ G అవుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G ఎంత ఇచ్చాడు? ఏ పవర్ టీ. ఇక్కడ చూడండి, ఆర్డర్ ఆఫ్ జీ ఎంత ఇచ్చాడండి మనకి? ఇక్కడ 12 అని ఇచ్చాడు. మనకు వచ్చేసింది అది. సో ఇప్పుడు జీ లోపల ఎలిమెంట్స్ ఏముంటాయండి? ఏ స్క్వేర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4, ఏ పవర్ 5, ఏ పవర్ 6, ఏ పవర్ 7, ఏ పవర్ 8, ఏ పవర్ 9, ఏ పవర్ 10 కామా ఏ పవర్ 11 ఏ పవర్ 12. మనకు ఒక పాయింట్ తెలుసండి. ఏమని తెలుసు? ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎం అయితే దెన్ ఏ పవర్ ఆర్డర్ ఆఫ్ జీ, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ. వి నో దట్ వెరీ వెల్. సో ఏ పవర్ 12 ఏమవుతుందండి? ఐడెంటిటీ. ఇది గ్రూప్. ఇందులో ఏవి జనరేటర్స్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ పవర్ 1 అనేటువంటిది మనకు 1, 12 జీసీడీ ఎంత అండి?
జీసీడీ ఆఫ్ 1, 12 is the 1 అవుతుంది. జీసీడీ ఆఫ్ 2, 12 అనేటువంటిది నాట్ ఈక్వల్ టు 1, 2 అవుతుంది కాబట్టి. జీసీడీ ఆఫ్ 3, 12 3 అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. జీసీడీ ఆఫ్ 4, 12 అనేటువంటిది ఇట్ ఈస్ 4 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 1. జీసీడీ ఆఫ్ 5, 12 అనేటువంటిది ఇట్ ఈస్ 1 అవుతుంది. జీసీడీ ఆఫ్ 6, 12 అనేది 6 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 1. జీసీడీ ఆఫ్ 7, 12 ఎంత అవుతుందండి? 1 అవుతుంది. జాగ్రత్తగా వినాలి, నేను అన్ని కోణాల్లో మీ క్వశ్చన్ ని ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాను, అన్ని కవర్ అవుతున్నాయి మీకు ఇక్కడ. 8, 12 ఏమవుతుంది? 2 4 టేబుల్లో పోతాయి, 4 అవుతుంది, కాదు. జీసీడీ ఆఫ్ 9, 12 2 3 టేబుల్లో పోతాయి, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 1. జీసీడీ ఆఫ్ 10, 12 అని 2 2 టేబుల్లో పోతాయి, కాబట్టి నాట్ ఈక్వల్ టు 1. జీసీడీ ఆఫ్ 11, 12 ఎంత అండి? వరుస సంఖ్యల జీసీడీ 1 అవుతుంది. 1 ఎక్కడెక్కడ అయిందండి మనకు? ఇక్కడ 1 అయింది, నెక్స్ట్ ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 అయింది. అంటే ఎక్కడెక్కడ? 11కు 1 వచ్చింది, నెక్స్ట్ 7కు 1 వచ్చింది, 5కు 1 వచ్చింది, నెక్స్ట్ 1కు 1 వచ్చింది. అంటే దేర్ ఫోర్ 1కు 1 వచ్చింది కాబట్టి ఏ పవర్ 1, నెక్స్ట్ ఏ పవర్ 5, నెక్స్ట్ ఏ పవర్ 7, నెక్స్ట్ ఏ పవర్ 11 ఆర్ జనరేటర్స్ ఆఫ్ G is equal to generator of A. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G is equal to 12. ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్. సో ఏ పవర్ 1, ఏ పవర్ 5, ఏ పవర్ 7, ఏ పవర్ 11. ఎక్కడ ఉందండి ఆప్షన్ చూడండి? ఏ పవర్ 1, ఏ పవర్ 5, ఏ పవర్ 7, ఏ పవర్ 11. It is nothing but these are the generators. Is it clear? Next question చూడండి. Next question. In the previous examination question, in the previous 2022 CP GATE examination, same question అండి, ఆల్రెడీ మనం చేసాం. ఇక్కడ ఏవైతే అని అన్నాడు? పూర్ణాంక ప్రదేశం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ డొమైన్ ఏదవుతుంది అని అడిగాడు. సో ఇంటిగ్రల్ డొమైన్ ఏమవుతుందండి? ఇక్కడ Z7 అండర్ అడిషన్ మాడులో 7, ఎందుకంటే ZP అండర్ అడిషన్ మాడులో P మల్టిప్లికేషన్ మాడులో P ఈజ్ ఫీల్డ్ అవుతుంది, as well as integral domain అవుతుంది, if and only if P is prime. We know that very well. So కాబట్టి that is the integral domain. Anyway ఇక్కడ చూడండి, ఇది కూడా ఆల్రెడీ చేసాం, 11Z అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ఇది చూడండి, ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేయండి, ఈ క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయండి. ఏమని ఇచ్చాడు? చాలా సింపుల్ అండి, ఇంటిగ్రేషన్ ఈజ్ చాలా సింపుల్. ఏమని అడిగాడు ఇక్కడ? చాలా ఈజీగా ఇంటిగ్రేషన్ అడిగాడు. ఆల్ఫా అనేటువంటిది లైస్ ఇన్ బిట్వీన్ 1 అండ్ బీటా మడి మిడిల్లో ఉంటుందంట. ఇక్కడ అడిగేటువంటిది ఏంటిది? ఇక చూడండి, ఇక్కడ సింపుల్ గా మనకి ఇది అడిగాడు, ఇంటిగ్రేషన్ ఆల్ఫా బీటా. చాలా సింపుల్ ఇంటిగ్రేషన్ అండి, టీ ఇంటూ లాగ్ టీ డిటి అని అన్నాడు. సో సింపుల్ గా ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఆల్ఫా బీటా, టీని న్యూమరేటర్ తీసుకపోండి, 1/t అని రాయొచ్చు, వాల్యూ డస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ ద లాగ్ టీ డిటి. ఇది ఏ ఫార్ములా లాగుందండి? ఇంటిగ్రేషన్ f dash of x by f of x dx formula. It is logarithm of mod f of x. We can utilize this formula. Denominator log t ని డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ 1/t వస్తుంది, కాబట్టి ఇది ఏమవుతుంది? log of log t. log t is the f of t. సో లిమిట్స్ వాల్యూస్ ఏంటివండి? ఇక్కడ ఆల్ఫా బీటా, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అప్లై చేయండి. log of log beta minus log of log alpha is the integration value. log of log beta minus log of log alpha ఎక్కడ ఉందండి? ఆప్షన్ డి లోపల ఉంది. యువర్ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, we can utilize the L'Hospital rule అండి. సింపుల్. why? because ఇక్కడ చూడండి, మనకు అడిగింది ఏంటండి? చాలా సింపుల్ గా 1 minute, మనకు అడిగింది ఏంటండి? ఇక్కడ చాలా సింపుల్ గా ఇచ్చాడు. ఏమని అడిగాడు ఇక్కడ? లిమిట్, ఇక చూడండి, లిమిట్ x అప్రోచ్ టు 0 1 minus cos 2x minus 2x square
అపాన్ ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్, ఇక చూడండి 1 మైనస్ కాస్ 0 వాల్యూ ఇస్ ద 1 మైనస్ ఇది 0 బై 0. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 బై 0 ఫార్మ్. We can utilize L'Hospital rule. ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఆర్ 0 బై 0 వస్తే we can utilize L'Hospital rule. L'Hospital rule ఉపయోగించాలి. అంటే న్యూమరేటర్ వన్ టైం డిఫరెన్షియేషన్, డినామినేటర్ వన్ టైం డిఫరెన్షియేషన్. అయితే మీరు ఏమి లేదండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉందండి, 4 ఉంది. 4 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది అని కూడా చేయొచ్చు. సరే, ఎనీవే మనం వన్ టైం అయితే చేద్దాం. 1కి అయితే 0, కాస్కి ఏమవుతుందండి మైనస్ సైన్ అవుతుంది డెరివేటివ్. మైనస్ మైనస్ ఎగిరిపోతే 2 ఇంటూ సైన్ 2x. కాసుకు మైనస్ సైన్ ముందర ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. కాసుకు సైన్ అవుతుంది, లోపల 2x చేస్తే 2x స్క్వేర్కి వేస్తే ఏమవుతుందండి మైనస్ 4x బై ఇట్ ఈస్ నథింగ్ బట్ 3x స్క్వేర్, 4x క్యూబ్. సారీ, ఏమవుతుందండి 4x క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి 4x క్యూబ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేయండి. మళ్ళీ 0 బై 0 ఫామే వస్తుంది చూడండి, చెక్ చేసుకోండి. 0 బై 0 ఫామే వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది అట్లా. సో కాబట్టి 4 ఇంటూ కాస్ 2x మైనస్ 4 బై 12x స్క్వేర్. Again differentiation because it is also 0 by 0 form. You check. So it is minus 8 sin 2x by it is nothing but 24x. It is nothing but minus 8 by 24 is the outside. Limit x approach to 0 sin 2x by x. So ఇది మిగిలింది మనకు. We know that limit x approach to 0 sin ax by x is equal to limit x approach to 0 tan ax by x is equal to a. We know that very well. We know that very well. So this value is the 2 avutadi. It is nothing but minus 8 by 24 into 2. So 8 1 ja, 8 3 ja. So finally it is minus 2 by 3 is the limit value. Where is the minus 2 by 3? Option 1 is the right answer, minus 2 by 3, this limit value. Another question, already in the previous class lo explanation చేశాను. ఏమన్నాడు ఇక్కడ, పార్టీషన్స్ ఇచ్చాడు, p సబ్సెట్ r ఈక్వల్ టు q అని అన్నాడు. వాట్ రిలేషన్స్ అడిగాడు. ఇక్కడ బిగ్ ఏముందండి, q ఉంది. q is the big, p తోనే కంపారిజన్ చేస్తే బిగ్ ది మిడిల్ లో రావాలి. లోవర్ డార్ బాక్స్ సమ్ f కామా q, it is the less than or equal to upper door box sum f comma q. ఏదైతే లోగా ఉందో అది అప్ గా ఉంటది, అంటే బిగ్ గా ఉన్నది మిడిల్ లో వస్తుంది. దేని మిడిల్ లో, p యొక్క అప్పర్ డార్ బాక్స్ సమ్ లోవర్ డార్ బాక్స్ సమ్ మిడిల్ లో వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను. l of f comma p. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని అడుగుతున్నాడు. ట్రూ గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం మరి ట్రూ గురించి ఏది మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎఫ్ కామా ఏ రిలేషన్ అడిగాడు, ఎఫ్ కామా క్యూ, ఎఫ్ కామా యు, ఈ రెండింటి రిలేషన్ ఇచ్చాడు కింద ఆప్షన్ లో. చూడండి ఈ రెండు సత్యమే కదండి, ఇది ఇట్ ఈస్ ఈ రెండు కూడా ఏమైతాయి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి 4th ఆప్షన్ లో. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్ ఏమవుతుందండి, 4th స్టేట్మెంట్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్. ఏ రిలేషన్ అయినా అడగొచ్చండి, మనం అది చూసుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అడిగాడు. చూడండి, ఎవరీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. ఎస్, ట్రూ. ఎవరీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్. ఎవరీ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అవుతుందా, కాదు, రాంగ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ఫాల్స్. ఎవరీ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్, నాట్ కంటిన్యూస్. ఇంటిగ్రబుల్ అయినంత మాత్రాన కంటిన్యూస్ అవుతుందా అండి, కంటిన్యూస్ కాదు, కంటిన్యూస్ కాదు. కంటిన్యూస్ అవుతే మాత్రం ఇంటిగ్రబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. తర్వాత ఎఫ్ కామా జీ ఇంటిగ్రబుల్ అయితే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఎఫ్ కామా జీ ఇంటిగ్రబుల్ అయింది అనుకోండి, ఆర్ ఓవర్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా జీ,
ఎఫ్ ఇంటూ జీ ఇంటిగ్రేబుల్ అవుతుంది అండ్ ఎఫ్ బై జీ ఇస్ ఇంటిగ్రేబుల్ అవుతుంది అండ్ అంటే ఇక్కడ జీ నాట్ ఈక్వల్ టు 0 డినామినేటర్ గివెన్ అండ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఇస్ ఆల్సో ఇంటిగ్రేబుల్ అవుతుంది నెక్స్ట్ ఏమని చెప్పొచ్చు మాడ్ ఎఫ్ కూడా ఇంటిగ్రేబుల్ అవుతుంది నెక్స్ట్ ఇంకేమవుతుంది ప్రాపర్టీస్ ఏమున్నాయి ఇవి అవుతాయి అంటే ఈ పాయింట్ అవుతాయి ఇఫ్ దెన్ అని చెప్పేసి ఇంకేం పాయింట్ అవుతుంది ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి జి అని కూడా చెప్పొచ్చు అంటే 1 2 3 4 5 ఈ 5 పాయింట్స్ కూడా ఎఫ్ కామా జి అయితే ఈ 5 అవుతాయి ఇవి ప్రాపర్టీస్ అండి డైరెక్ట్ ప్రాపర్టీస్ సో కాబట్టి ఆప్షన్ డి కూడా ఏమవుతుంది ట్రూ అవుతుంది సో ఫాల్స్ స్టేట్మెంట్ ఏమవుతుందండి ఎవ్రీ మోనోటోనిక్ అండ్ కంటిన్యూస్ చూడండి గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మోనోటోనిక్ కానీ ఆర్ ఎవ్రీ కంటిన్యూస్ ఆర్ కాన్స్టాంట్ ఈజ్ ఇంటిగ్రబుల్ గుర్తుపెట్టుకోండి థీరమ్స్ అండి ఇవి ఏదైనా స్టేట్మెంట్ అడగొచ్చు ఎవరీ మోనోటోనిక్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఎవరీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఎవరీ కాన్స్టాంట్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఎవరీ కాన్స్టాంట్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఎవరీ బట్ కాన్వర్స్ నీడ్ నాట్ టు బి ట్రూ కాన్వర్స్ need not to be true need not to be true కాన్వర్స్ అనేది need not to be కాదు అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేబుల్ అయింది అనుకోండి ఇఫ్ every integrable is need not to be continuous every integrable is need not to be continuous అది మనకు తెలుసు జంప్డ్ డిస్కంటిన్యూటీ అక్కడ ఇంటిగ్రేబుల్ అవుతుంది కానీ కంటిన్యూస్ అనేది కాదు అందుకే ఎవ్రీ అనేటువంటిది కాదు ఫాల్స్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఏమవుతుంది ఎవ్రీ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అనేటువంటిది ఫాల్స్ స్టేట్మెంట్ సో యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద సిరీస్ ఇక చూడండి పవర్ సిరీస్ ఇలా ఇచ్చాడు సమ్మేషన్ ఏఎన్ ఏమని ఇచ్చాడు ఇక్కడ సమ్మేషన్ ఏఎన్ ఇంటూ ఎక్స్ఎన్ రూపంలో ఇచ్చాడు సమ్మేషన్ 2 పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ టు ది ఎన్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎన్ ఇది ఏ రూపంలో ఉందంటే సింపుల్ సమ్మేషన్ ఏఎన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ పవర్ ఎన్ పవర్ సిరీస్ అని చెప్పొచ్చు వాట్ ఈస్ ద ఏఎన్ అండి ఇక్కడ ఇయర్ దేర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ అని ఉంది మనకి ఇక్కడ ఎక్స్ నాట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద పవర్ సిరీస్ అంటాం సెంటర్ ఆఫ్ పవర్ సిరీస్ ఎక్స్ నాట్ ఏముంది అక్కడ 0 కాబట్టి సెంటర్ ఇస్ ద 0 ఇక్కడ రేడియస్ అడుగుతున్నాడు సో రేడియస్ అడుగుతున్నాడు కాబట్టి రెండు ఫార్ములాస్ ఉన్నాయండి రేడియస్ ఆఫ్ ద పవర్ సిరీస్ 1/r is equal to limit n approach to infinite modulus an whole power of 1/n supremum of అనొచ్చు మాడ్ పెడితే అవసరం లేదు లేదా లిమిట్ n approach to infinite modulus an plus 1/an ఏదైనా ఉపయోగించవచ్చు వీ కెన్ యూటిలైజ్ దిస్ ఫార్ములా ఎందుకంటే పైన nth రూట్ టెస్ట్ ఉపయోగిస్తే ఈజీగా అవుతుంది కాబట్టి ఏఎన్ ఏముందండి ఇక్కడ 2 పవర్ n బై n స్క్వేర్ అని ఉంది ఏఎన్ హోల్ పవర్ 1/n చేస్తున్నాను సో ఇక్కడ 2 అవుతుంది డినామినేటర్ లో n పవర్ 1/n హోల్ స్క్వేర్ అవుతుంది లిమిట్ అప్లై చేయండి లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an హోల్ పవర్ 1/n it is nothing but 2 by this is the 1 square it is nothing but 2 అంటే ఏంటండి 1/r is the 2 అవుతుంది సో r ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే r is the 1/2 r is the ఏమవుతుందండి 1/2 సమ్ టైమ్స్ మనకి ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అంటే కన్వర్జింగ్ ఇంటర్వెల్ అని కూడా అడుగుతాడండి కన్వర్జెన్స్ ఇంటర్వెల్ అని అడిగినప్పుడు సింపుల్ గా మీరు ఏం చేయాలి x0 మైనస్ ఆర్ కామ x0 ప్లస్ ఆర్ చేయాలి తర్వాత ఈ ఎండ్ పాయింట్స్ వద్ద కూడా చెక్ చేయాలి x0 మైనస్ ఆర్ x0 ప్లస్ ఆర్ పాయింట్ వచ్చింటది కదా
ఆ పాయింట్స్ వద్ద కూడా పవర్ సిరీస్ అనేది కన్వర్జెంటా డైవర్జెంటా చెక్ చేస్తే మనకు పవర్ సిరీస్ ఇంటర్వెల్ అనేది తెలిసిపోతుంది. ఎనీవే ఆర్ వాల్యూ ఏమైంది 1/2 అయింది. 1/2 ఎక్కడ ఉందండి? రేడియస్ ఆఫ్ convergence is radius is 1/2. Option A is the right answer. Anyway, another question. Very important అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది సిసెట్ ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్, JLDL లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అని అంటున్నాడు. ఇచ్చింది ఏంటిది? పాజిటివ్ సిరీస్ అంట, అది కూడా కన్వర్జెంట్ అంట. నేను ఒకవేళ ఇలా తీసుకుంటున్నాను చూడండి. లెట్ an is equal to 1/n అని తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ద పాజిటివ్ సిరీస్. an is equal to 1/n² తీసుకోండి. ఇది పాజిటివ్ సిరీస్. సಮೇషన్ an ఏమవుతుందండి? సಮೇషన్ 1/n². ఇది పి టెస్ట్ ప్రకారం ఏమవుతుంది? p is equal to 2 గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈజ్ కన్వర్జెంట్. CGT అవుతుంది. ఎస్, స్టేట్మెంట్ సరిపోయింది. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఆప్షన్ ఏ సಮೇషన్ an క్యూబ్ అని అడుగుతున్నాడు. అంటే సಮೇషన్ 1/n² హోల్ క్యూబ్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ సಮೇషన్ 1/n⁶ అవుతుంది. ఇది ఏ ఫామ్ లో ఉంది? సಮೇషన్ 1/n⁻p. ఇక్కడ p వాల్యూ ఎంత? 6 గ్రేటర్ దాన్ 1. కాబట్టి ఇదేమవుతుంది? CGS అవుతుంది. అక్కడ ఏమన్నాడు? ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? CGSఏ ఇచ్చిండు, కన్వర్జెంటే ఇచ్చిండు. సో కాబట్టి ఇట్ ఈస్ కన్వర్జెంట్ కాబట్టి రైట్ స్టేట్మెంట్, ఇది ట్రూ అవుతుంది, మనకు ఫాల్స్ కాదు. నెక్స్ట్ రెండోది చూడండి, ఆప్షన్ బి చూద్దాం. సಮೇషన్ అండర్ రూట్ an అని అన్నాడు. అంటే సಮೇషన్ అండర్ రూట్ 1/n². ఇట్ ఈస్ నథింగ్ బట్ సಮೇషన్ 1/n అవుతుంది మనకి. పి టెస్ట్ ప్రకారం ఇది కంపారిజన్ చేయండి. సಮೇషన్ 1/n⁻p. సో p is equal to 1. డైవర్జెన్స్ DGS. ఇక్కడ ఏమన్నాడు మనకు స్టేట్మెంట్ లో? కన్వర్జెంట్ అన్నాడు. అంటే ఇది ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది. వాడు ఫాల్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ సి చూడండి. సಮೇషన్ అండర్ రూట్ an/n. వాట్ ఈస్ ద సಮೇషన్ రూట్ an అంటే ఇట్ ఈస్ 1/n అవుట్ సైడ్. రూట్ an అంటే అండర్ రూట్ 1/n². It is nothing but summation 1/n into 1/n. It is nothing but summation 1/n². It is summation 1/n⁻p. So p is equal to 2 greater than 1. CGS. So అక్కడ కూడా ఏమన్నాడు? CGS అన్నాడు. Yes, it is the true statement. Next D చూడండి. summation an². It is summation 1/n² whole square. It is nothing but summation 1/n⁴. ఇది సಮೇషన్ 1/n⁻p తోన కంపేర్ చేయండి. p is equal to 4 greater than 1. సో ఇట్ ఈస్ ద CGS. ఎస్, CGS ఏ ఇచ్చాడు. ట్రూ స్టేట్మెంట్. సో ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఏమవుతుందండి మనకు? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇలా